స్వర్గానికి శత్రువులు రాక్షసులు. వారు ఎక్కడ లేరు, మనలోనే ఉన్నారు. మనలో ఉండే రాక్షస గుణం, మనలోనే దేవతా గుణాలు. మనం మంచి పని చెయ్యాలి అని మంచి గురించి, దాన ధర్మాల గురించి, ఔదార్యాల గురించి ఆలోచిస్తున్నంతకాలం మనం దేవతలం. మంచో చెడ్డో మనకు ఉపయోగపడినప్పుడు ఎందుకు, మంచి చెయ్యాలి కానీ మనకు కూడా ఉపయోగపడేలా చెయ్యాలి అనుకున్నప్పుడు మానవులం. ఆడు గొడవ మనకెందుకు, మన గొడవ మనకు ఉండాలి కానీ అంటే రాక్షసులం. ఇప్పుడు ఎక్కడున్నారు రాక్షసులు? మొత్తం ఈలోనే ఉన్నారు. కృతయుగంలో దేవతలు వేరే లోకంలో, రాక్షసులు వేరే లోకంలో ఉండేవారు. రాక్షసులు పాతాళంలో ఉండేవారు, దేవతలు స్వర్గంలో ఉండేవారు. త్రేతాయుగంలో దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు. రాముడు భూలోకమే, రావణుడు భూలోకమే. ఇంకా ద్వాపరయుగం వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా? దేవతలు రాక్షసులు ఒకే లోకంలో కాదు, ఒకే ఇంట్లో ఉన్నారు, పైన కింద అపార్ట్మెంట్లు. ఎక్కడ పాండవులు ఎక్కడున్నారో దుర్యోధనుడు అక్కడే ఉన్నారు. వాళ్ళ వంశం ఒకటే కదా. మన కలియుగం గొప్పతనం ఏమిటంటే వేరు లోకాలు కాదు, వేరే ఇళ్ళు కాదు, వేరే వాకిళ్ళు కాదు, ఒకే ఒంట్లో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు.